మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికి వందనాలు. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ఈ సామెత సొలొమోను సామెత. ఈ సామెతలో నీతిమంతుని గురించి, అదే రీతిగా భక్తిహీనుని గురించి ఈ రీతిగా జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. ఈ వచనం, ఈ సామెత చాలా స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీతిమంతునిగా ఉన్నావా? నీవు భక్తిహీనునిగా ఉన్నావా? నీవు నీతిమంతునిగా ఉన్నావు అన్నట్లయితే నువ్వెంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీవు భక్తిహీనత కలిగినటువంటి వాడిగా ఉంటే ఎంతమందికి అసహ్యత పుట్టించేటటువంటి వాడిగా ఉన్నావు? దయచేసి ఈ మాటలు ఆలకిద్దాం. ఆలస్యం లేకుండా స్పష్టంగా, సూటిగా ఈ సామెత ప్రశ్నిస్తుంది ఏంటంటే, నువ్వెంతమందికి ఆశీర్వాదకరముగా అయ్యే రీతిలో నువ్వు నీతిమంతునిగా ఉన్నావు? లేదా ఇతరులకు అసహ్యత పుట్టించేటటువంటి భక్తిహీనత స్థితిలో నువ్వు ఇంకా జీవిస్తున్నావా? నీతిమంతునిగా ఉన్నావా? భక్తిహీనత కలిగి ఉన్నావా? ఆశీర్వాద కారణంగా ఉన్నావా? లేదా అసహ్యత పుట్టించేటటువంటి స్థితిలో ఉన్నావా? ఈ సామెత ఈ రీతి అయినటువంటి ప్రశ్నలను వేస్తూ ఉంది. చాలా సార్లు ఈ సామెత నిద్రించినటువంటి వారి విషయమై, మరణించినటువంటి వారి విషయమై, వారిని జ్ఞాపకం చేసుకోవడంలో, వారి మంచి స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో, ఒకవేళ చెడుకు సంబంధించినటువంటి స్థితి అయితే అసహ్యత పుట్టించడం అనేటువంటి ఆలోచనలో ఉంటుంది. కానీ వాస్తవానికి ఈ సామెత నిద్రించిన, మరణించినటువంటి వారిని గూర్చి దానికంటే బ్రతికి ఉన్నటువంటి నీవు, నేను, బ్రతికి ఉన్నటువంటి మనస్థితి నీతిమంతునిగా ఉందా? అదే రీతిగా భక్తిహీనతగా ఉందా? అని ప్రశ్నిస్తాం. నీతిమంతునిగా ఉంటే ఎంతమందికి నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంది? లేదా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఇతరులకు అసహ్యత పుట్టిస్తా భక్తిహీనత స్థితిని కలిగిస్తాయి? చాలా సార్లు మన ఎదుట ఈ 2 సందర్భాలే ఉంటాయి. కొంతమంది పేర్లు తలుచుకుంటే చాలు అసహ్యత పుట్టేస్తుంది. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటి మాట ఆశీర్వాదకరమవుతుంది. చాలా సార్లు ఈ మాటలు ఎదుటి వారికి అన్వయిస్తాం. ఎదుటి వారికి ఆలోచన చేస్తాం. కానీ మనకు అన్వయించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనము ఆశీర్వాదకరంగా నీతిమంతునిగా ఉన్నామా? ఆ స్థితి మనకుందా? లేదా ఇతరులకు అసహ్యత పుట్టించే ఆ భక్తిహీనత స్థితి మనం కలిగి ఉన్నాం? ఈ మాటలు చాలా ఆలోచన చేసేటటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అగును. అంటే నీతిమంతుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఒక మాట అక్కడ కనిపిస్తుంది. అయితే భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించడంలో వాడిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లే. వాడి పేరే అసహ్యత పుట్టించేస్తుంది. అంటే వాళ్ళని తలంచుకోవాల్సిన అవసరం లే. వారిని మరలా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి లేదు. వారి పేరు అసహ్యత పుట్టించేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. సంగం ఆలోచన చేద్దాం. ఆశీర్వాదకరమగును. నీతిమంతుని స్థితి ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారిని బట్టి ఇతరులు ఆశీర్వదింపబడతారు. చాలా సార్లు నిద్రించిన సందర్భంలో వారెవరో నీతిమంతులుగా ఉన్నారా లేదా అని తీర్పు తీరుస్తూ ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి ఆ ఆలోచనలు ఈ మాటలు చదువుతాం. అయితే వాస్తవానికి దానికి మించి ఉన్నతంగా బ్రతుకుతున్న నీవు, నీ బ్రతుకు నీతిమంతునిగా ఉంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా? బ్రతుకుతున్న నీవు కేవలం ఇతరులు తలుచుకుంటే చాలు, ఆలోచన చేయకుంటే చాలు, పేరులోనే అసహ్యత పుట్టించేటటువంటి ఆ వికెడ్‌నెస్, ఆ క్రిమినల్‌నెస్, ఆ భక్తిహీనత స్థితి నీకుందా? ఈ 2 విషయాలు మన స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఈ మాట ఇతరులకు ఆపాదించేది కాదు గానీ, మొదటి ఆలోచన మనకు ఆపాదించుకునేది. నీవు నీతిమంతునివా? భక్తిహీనుడివా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అనే ఈ మాట మనం ఆలోచన చేస్తే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనే మాటలో
ఆశీర్వాదకరమగును. ఎలా వస్తుంది ఆశీర్వాదం? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడంలో ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం ఈ సమయంలో నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారిని మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు గురించి మాట్లాడుతూ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నోవాహు నీతిపరుడు, నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు ఎందుకు నీతిమంతుడై అనేటువంటి మాటకు కూడా ఇక్కడ జవాబు ఉంది. తాను దేవునితో నడిచినటువంటిది. సో నీతిమంతుడైనటువంటి నోవాహుని జ్ఞాపకం చేసుకోవడంలో మనకు ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? అంటే దాని అర్థం నోవాహు దేవునితో నడిచిన వాడని చదవడమా? నోవాహు దేవునితో నడిచి నీతిమంతుడయ్యానని ఆలోచన చేయడమా? అంత మాత్రం కాదు గాని, నోవాహు నీతిమంతుడైనట్టుగా మనము గూడా మన జీవితాలను అన్వయించుకొని నీతిమంతులుగా మార్చబడడంలో ఆశీర్వాదం. అనగా నోవాహు దేవునితో నడిచిన స్థితిలో నీతిమంతుడయ్యాడు కనుక, మనము గూడా నోవాహు వలె దేవునితో నడిచిన స్థితిలో ఉంటే నీతిమంతులమవుతాం. అనగా నీతిమంతుడైన నోవాహును జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం అనే అర్థాన్ని ఇస్తుంది. అంతేగాని నోవాహు నీతిమంతుడు అనే మాటను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం కాదు. నోవాహు ఎలా అయితే నీతిమంతుడిగా మార్చబడ్డాడో, ఆ మార్చబడిన స్థితిని మన జీవితాలకు అన్వయించుకోవడం అనేటువంటిది నీతిమంతునిగా ఆశీర్వాదాన్ని మనకు తెస్తుంది. అంటే ఆ నీతిమంతుడుగా ఎలా అయ్యాడో నోవాహు జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. అదే రీతిగా అబ్రహాము జీవితాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం కూడా నీతిగా ఎంచబడినటువంటి వాడిగా చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు అబ్రహాంకి, అయితే కుమారుణ్ణి తప్ప. ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. అబ్రహాము, అయ్యా అన్నీ ఇచ్చావు కానీ సంతానాన్ని ఇవ్వలేదు అని ప్రభుతో మాట్లాడినప్పుడు, ప్రభువు నీకు సంతానాన్ని నేను వాగ్దానం చేశాను, నీకు ఇస్తాను అని మరలా ఆ చివరి దశలో ప్రభు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ సమయంలో అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. అందుకే ప్రభు అంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ కూడా అబ్రహాం నీతిమంతుడుగా తీర్చబడడానికి, ఎంచబడ్డానికి కారణం ఏంటంటే, ఇక అప్పటి వరకు జరగని స్థితి, ఇంకా జరుగుతుందో జరుగుతుందో అన్న ఆలోచన లేని స్థితి, మరన్నడూ కుదరనటువంటి ఆ సంగతిని అబ్రహాం నమ్మాడు. అందుకే నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నమ్మడం అనేటువంటిది నీతిమంతునిగా ఎంచబడడానికి కారణం. ఇక్కడ కూడా అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుందనుకుంటే పొరపాటే. అబ్రహాము నమ్మలేని స్థితిలో, నమ్మడానికి తన వయస్సు సందర్భించని స్థితిలో, జరగనిది జరుగుతుందని ప్రభువు చెప్పిన స్థితిలో ఆ నమ్మడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మన జీవితాల్లో మనం అన్వయించుకొని, ప్రభువు మనకు తెలియపరిచినటువంటి మాటలు, అందించేటటువంటి విషయాలను నమ్మడం ద్వారా మనము ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంటే అబ్రహాము నమ్మి నీతిమంతుడిగా మార్చబడినట్టు, నమ్మి నీతిమంతుడిగా మార్చబడిన అబ్రహాము వలె నేను నమ్మి నీతిమంతుడిగా మార్చబడడం అనేటువంటిది జరిగినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. నోవాహును, అబ్రహామును వారు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ స్థితిని మనం కలిగి ఉండడంలో ఆ నీతిమంతుల జీవితం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే రీతిగా భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును అనే మాటను మనం ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు ఆరాము దేశమందు ఏలిన వాడే ఇజ్రాయేలులకు విరోధి అయ్యుండి ఇజ్రాయేలు యందు అసహ్యత గలవాడై ఉండను. హదదు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఇతడు ఇజ్రాయేలులకు చాలా కీడు చేశాడు.
కేవలం కీడు చేయడం మాత్రమే కాదు గానీ, ఆ సొలొమోను ఏలుబడి అంతటిలో గూడా ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఆ స్థితిని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలలో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు గానీ, ఆ వ్యక్తి పేరే వారికి అసహ్యతగా ఉంది. అంటే ఆ హదదు చేసిన క్రియలు, హదదు చేసిన కీడు, హదదు చేసిన వ్యతిరేకమైనటువంటి జీవితం జ్ఞాపకం చేసుకోకుండానే అసహ్యత పుట్టిస్తా ఉంటాయి. ఇక్కడున్నటువంటి అసహ్యత పుట్టించడం అనేటువంటి మాటకు వాస్తవానికి హీబ్రూలో ఉన్నటువంటి మాటేంటంటే రావ్‌కావ్. దీనికి అర్థాలు ఈ రీతిగా ఉన్నాయి. టు డికే అనేటువంటి మాట. టు డికే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కుళ్ళిపోవడం జరుగుతుంది అనేటువంటి అర్థం. అదే రీతిగా ఉన్నటువంటి మరొక అర్థం ఏంటంటే విల్ రోట్ కనుమరుగైపోతుంది. నాశనం అయిపోతుంది. వాస్తవంగా రాయబడినటువంటి అర్థం కుళ్ళిపోతుంది. కనుమరుగైపోతుంది. భక్తిహీనుని పేరు కుళ్ళిపోతుంది. అదే రీతిగా భక్తిహీనుని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ స్థితి, జ్ఞాపకం చేసుకునే ఆ అసహ్యత, ఆ కుళ్ళిపోయేతనాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రభు సెలవిస్తాడు. నీతిమంతుణ్ణి నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. పాతాళంలో వాడిని విడిచిపెట్టవు. అయితే భక్తిహీనుడు ఎవరైతే ఉన్నాడో వాడు కుళ్ళు పడతాడు. వాడిని జ్ఞాపకం చేసుకొని అలాంటి జీవిత విధానాన్ని జీవించాలని అనుకున్నటువంటి వాడు గూడా కుళ్ళు పడతాడు. ఆలోచన చేద్దాం. ఈ మాటలు ఈ రీతైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. నువ్వు నీతిమంతునిగా ఉన్నావా? భక్తిహీనునిగా ఉన్నావా? ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఆ నీతి కలిగినటువంటి జీవితం, దేవుని నమ్మే జీవితం జీవిస్తా ఉన్నావా? సాక్ష్యం ఎలా ఉంది? లేదా ఇతరులు తలుచుకోవడం పేరు అనుకుంటే చాలు. పేరు అలా అనిపిస్తే చాలు. చాలా ఘోరంగా భక్తిహీనత కలిగిన స్థితి, కుళ్ళిపోయే ఆ స్వభావ స్థితి కలిగి ఉన్నావా? ఈ వచనం, ఈ సామెత ఇతరులను ప్రశ్నించేది కాదు. ఇతరులను ఎత్తి చూపేది కాదు. మన స్థితి ఏంటి అని ప్రశ్నించేది. నిద్రించిన స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, వారిదే స్థితో వారిని మాటలు జ్ఞాపకం చేసే ఆలోచనకు మాత్రం ఇది పరిమితం అవ్వలేదు. బ్రతికి ఉన్న నీవు, నీ స్థితి ఏంటి? అని ఈ మాట ప్రశ్నిస్తాం. ఈరోజు నీతిమంతునిగా ఉన్నావా? భక్తిహీనునిగా ఉన్నావా? ఆశీర్వాద కారణంగా ఉన్నావా ఇతరులకు? కుళ్ళిపోయే స్థితి కలిగినటువంటి ఆ జ్ఞాపకంలో ఉన్నావా? ఈ మాట జ్ఞాపకం చేసేటువంటి రెండవ ఆలోచన ఏంటంటే, ఈనాడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు? ఆశీర్వాద కారణం అద్భుతంగా రాయబడినటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అగును. ఆశీర్వాదకరం అగాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీతిమంతుడిని. నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి. మనలో నీతిమంతుగా మార్చినటువంటి దేవుణ్ణి. కుళ్ళిపోవాలంటే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది భక్తిహీనుణ్ణి. ఈ వచనం ఈ సామెత జ్ఞాపకం చేసే రెండవ ఆలోచన ఏంటంటే, నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు? ఆశీర్వదింపబడాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకో. లేదు కుళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి ఉంటే భక్తిహీనుని జ్ఞాపకం చేసుకో. సంగమా దేవుని ప్రజలారా, 7వ వచనం 2 విషయాలు జ్ఞాపకం చేస్తా ఉంది. మొదటిది, నీవు ఇతరుల జ్ఞాపకాలలో ఎలా ఉన్నావు? నీతిమంతునిగానా? భక్తిహీనునిగానా? రెండవది, నీ జ్ఞాపకం ఏమై ఉన్నది? నీతిమంతుని గురించి జ్ఞాపకమా? భక్తిహీనుని గురించి జ్ఞాపకా? నువ్వు ఇతరులకు ఏ జ్ఞాపకంలో ఉన్నావు? నీకు జ్ఞాపకాలు ఏమై ఉన్నాయి? ఇది మన సాక్ష్యాన్ని నిలుపుతుంది. ఇది మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కొని తెస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ స్థితి మనం కలిగి ఉందాం. ఇతరులను మన జ్ఞాపకం చేసుకోవడంలో వారు ఆశీర్వదింపబడినట్లుగా నీతిమంతులుగా ఉన్నాం. మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిలో ఉన్నాం. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. నీతిమంతుని స్వభావం మాకు ఆశీర్వాదకరం. నీతిమంతునిగా మేము జీవించడం ఇతరులకు ఆశీర్వాదకరం. అలాంటి స్థితి
అయ్యా మిమ్మల్ని నమ్మడం ద్వారా అది ఇతరులకు కలుగుతుంది. మిమ్మల్ని నమ్మిన వారిని మేము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆశీర్వాదం మాకు లభిస్తుంది. అంతేగాని ప్రభువా మేము నీతిమంతులమని కాదు, ఎదుటివారు నీతిమంతులమని కాదు. నీతిమంతులుగా మార్చడానికైనా నిన్ను నమ్మడం, నీ యందు విశ్వాసం ఉంచడం అనేటువంటి ఆ మాట మమ్మల్ని ఆశీర్వాదకరంగా, ఇతరుల ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అలాంటి స్థితి మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బట్టి ఇతరులకు అనుగ్రహించండి. అయ్యా భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టిస్తుంది. అలాంటి స్థితి ఇతరుల జ్ఞాపకాల్లో లేకుండా, మేము అలాంటి స్థితి కలిగిన వారిని జ్ఞాపకం చేసుకొని అన్వయింపు లేకుండా సహాయం దయచేయమని. రీతిగా తీర్మానం తీసుకున్నప్పుడల్లా తీర్మానాలు బలపరిచి, స్థిరపరిచి, నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.